హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామం ఆర్ట్ క్రాఫ్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో శిల్పారామంలో సంక్రాంతి పండుగ సంబరాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లోని శిల్పారామంలో సంక్రాంతి శోభ అయితే మనకి సంతరించుకుంటుంది. ఇక్కడ నగర నలుమూల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇక్కడ శిల్పారామంలో ఈ డూడు బసవన్నలు కావచ్చు, అలాగే సంక్రాంతికి సంబంధించి వేషధారణలో వచ్చి ఉన్నారు. వాళ్ళ సంక్రాంతికి సంబంధించిన ఆ వైబ్ అయితే ఇక్కడ శిల్పారామంలో కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ చిన్నపిల్లలతోనూ యువత, మహిళలు, వారి కుటుంబ సభ్యులు అంతా కలిపి ఇక్కడ మనకి శిల్పారామంలో చేరుకున్నారు. ఈ శిల్పారామంలో చిన్నపిల్లలు అయితే ఇక్కడ సంక్రాంతి వేషధారణలో ఈ డూడు బసవన్నలు హరిదాస్ వేషధారణలో ఉన్నటువంటి వాళ్ళు పాటలు పాడుతుంటే పూర్వం కాలంలో అయితే మనకి ఎలా ఉండేదో ఆ వాతావరణాన్ని అయితే ఇక్కడ శిల్పారామం నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనము ఇక్కడ హరిదాసుని చూడవచ్చు. హరిదాస్ అయితే ఇక్కడ చిన్నపిల్లలకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరిదాసు అలాగే మిగతా ఈ సంక్రాంతికి సంబంధించి వేషధారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూడా కుటుంబ సభ్యులతో వచ్చిన చిన్నపిల్లలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వీరంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఇక్కడైతే గడుపుతున్నారు. అయితే ఈ సంక్రాంతి అనేసరికి మనకి పల్లెలకు వెళ్తూ ఉంటారు. పల్లెల్లో మనకి సంక్రాంతికి సంబంధించిన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. నగరవాసులకైతే కొంత ఆ వెలుతైతే ఎప్పుడూ ఉంటుంది. ఆ వెలుతునైతే నిర్వాహకులు, ఇక్కడ శిల్పారామం నిర్వాహకులు తీర్చేందుకైతే ఈ సంక్రాంతికి సంబంధించిన వాతావరణాన్ని, ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఆ సెట్లు వేసి ఆ పల్లెటూరు నుంచి డూడు బసవన్న కావచ్చు, ఈ పిట్టల ధోరణ కావచ్చు, అలాగే జంగమ సోదరులను కావచ్చు, అలాగే పల్లెటూరు మహిళలను కావచ్చు, కొంతమందిని ఇక్కడ నిర్వాహకులు తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ శిల్పారామంలో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి నగరం నుంచి వచ్చినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మ చెప్పండి, ఇక్కడ శిల్పారామంలో మీ వద్దకే సంక్రాంతి వైబ్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు ఈ శిల్పారామం నిర్వాహకులు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వీళ్ళందరినీ చూస్తుంటే? చాలా బాగుందండి. మేము బిహెచ్ఎల్ నుంచి వచ్చాం, చందానగరు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. హరిదాసులు, డూడు బసవన్న, చాలా మెనీ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు ప్రతి సంవత్సరము ఒక 4-5 అవర్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంటుందండి. మన కల్చరు, ట్రెడిషను ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. మన పిల్లలకి ఇవి నేర్పి ఇవ్వచ్చు, చూడొచ్చు. చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ శిల్పారామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి శోభ అయితే తమ పిల్లలతో వచ్చామని, ఈ పిల్లలకు కూడా అలనాటి సాంప్రదాయాలను ఎలా ఉండేవి ఏంటని 4-5 గంటలు ఇక్కడ ఉండి ప్రతిదీ కూడా తిలకిస్తున్నామని చెబుతున్నారా. వాళ్ళ పిల్లలైతే ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ మనతో మరో మహిళ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, మీరు ఇక్కడ శిల్పారామం వచ్చారు, మీ ముందుకే సంక్రాంతి కోలాహలం కనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎవరెవరు వచ్చారు? నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు, మా పిల్లలు వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఈ జనరేషన్లో ఏంటంటే ఈ పల్లెటూరు వాతావరణం దొరకడం అనేది చాలా ఇది. విలేజ్లో చూద్దామన్నా హరిదాసులు వీళ్ళు కనబడట్లేదు ఈ జనరేషన్లో. ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడికి వస్తే వీళ్ళందరూ కనిపిస్తారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనే వచ్చాం మేము. చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్. ఈ ఆధునిక కాలంలో ఈ హరిదాసులు కావచ్చు, ఈ సంక్రాంతి వైబ్ అనేది హైదరాబాద్లో దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. అయితే ఇక్కడ శిల్పారామంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పిల్లలను తీసుకొచ్చి చూపించగలుగుతున్నామైతే చెబుతున్నారు. మరో మహిళ ఉన్నారు, మాట్లాడించే యువత ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ విజయవాడ. సో ఇదంతా మేము సడన్గా వచ్చామన్నమాట. ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ చూడడం, ఇవన్నీ ఎంజాయ్ చేయడం. మొత్తం శిల్పారామం మొత్తం కూడా చాలా బాగుంది. చాలా క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. మేము చాలా అయితే పర్చేజ్ అయితే చేసాము. ఎవ్రీథింగ్. ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఎన్విరాన్మెంట్, హరిదాసులు అందరూ, పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంతా చాలా బాగుంది.
అయితే విజయవాడ నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో శిల్పారామంలో ఎలాంటి కల్చర్ ఉంటుందని అనుకోలేదని, అయితే ఇక్కడ ఈ వైపు చూశాక చాలా ఆనందం అయితే కలిగిందని, ఇక్కడ స్టాల్స్లో కూడా తమకు సంబంధించిన గ్రామీణ నేపథ్యం కలిగిన వస్తువులను కూడా తీసుకున్నామని చెబుతున్నారు. ఇక్కడ మనతో ఉన్న వారితో మాట్లాడదాం. అక్క చెప్పండి, ఇక్కడ మన శిల్పారామంలో మన దగ్గరికి సంక్రాంతి వైబ్ అయితే తీసుకొచ్చారు, మీరు మీ ఫ్యామిలీతో వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎవ్రీ ఇయర్ మనం ఊరెళ్తాం కాబట్టి ఇక్కడ సంబరాలు ఏంటి అని తెలియదు, కానీ ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఊరెళ్లకుండా ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సో దట్ శిల్పారామం ఒకసారి విజిట్ చేస్తామని చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇవన్నీ చూడడం కానీ, హరిదాసులు కానీ, మంచిగా ఈ డమ్కులు కానీ, అంతా సంక్రాంతి వైభవాన్ని మొత్తం మన సిటీకి తీసుకొచ్చి మన హైదరాబాద్లో పెట్టారా అన్నట్లు అంత ఇదిగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ మూమెంట్ మాత్రం మాకు. అందుకే మా ఫ్యామిలీతో పిల్లలతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ శిల్పారామంలో మన పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మొత్తము ఊర్లోకి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం అనమాట సంక్రాంతికి. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఇక్కడికి వచ్చి ఇదంతా చూడటం. సో థ్యాంక్. అంటే ప్రతి సంవత్సరం కూడా మన ఊర్లలో మేము సంక్రాంతి జరుపుకునే వాళ్ళము. హైదరాబాద్ నగరంలో ఊర్లకి వెళ్ళేదనే ఫీలింగ్ అయితే ఉండేది. అయితే ఇక్కడ శిల్పారామంలో ఈ సంక్రాంతికి సంబంధించిన శోభ ఇక్కడ మనకి కనిపించడంతో వారంతా కూడా ఆ ఫీలింగ్ అయితే మాకు ఆ వెలితి అయితే లేదనే చెబుతున్నారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ శిల్పారామంలో మనకి సంక్రాంతికి సంబంధించిన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఫ్యామిలీతో వచ్చారు, పల్లెటూరు లోటు అనేది ఇక్కడ కనిపిస్తుందా? ఆ లోటుని ఇక్కడ తీర్చుకోగలిగారు, ఎలా అనిపిస్తుంది? నిజంగా ఆ లోటు అయితే ఇక్కడ తీరిందండి. యాక్చువల్గా ఇప్పుడైతే హరిదాసులు కానీ తెలుగు సంస్కృతులు ఊర్లలో కూడా కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు హరిదాసులు కూడా ఊర్లలో కూడా ఎవరు రావట్లేదు. కానీ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు ఇక్కడ తీరిందండి. ఓకే. అంటే పల్లెటూరులో కూడా కనిపించిన హరిదాసులు ఇక్కడ హైదరాబాద్ నగరంలో శిల్పారామంలో ఏర్పాటు చేయడం ఆ ఫీల్ అయితే మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అయితే చెప్తున్నారు. అయితే చిన్నపిల్లలు, మహిళలు, పెద్ద వయస్కులతో పాటు యువత కూడా ఇక్కడికి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు యువత ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ శిల్పకళారామంలో ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన వైబ్ కనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఊర్లో ఎన్నెన్నో చూస్తున్నాం, అట్లాంటి ఇక్కడ కూడా చూసినాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఊర్లలో కనిపించే ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తున్నాము.